చెప్పండి అన్న. ఇప్పుడు ఏమైంది? అసలు ఏంది? మంగ్లీ విషయంలో ఉందా? తన ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? అసలు ఏం జరిగింది? మంగ్లీని ఎందుకు మీరు పదే పదే ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఒకసారి చెప్పండి. మేము మంగ్లీ గారిని పదే పదే మేము ఇన్వాల్వ్ ఏం చేయట్లే. ఆయన వాళ్ళు ఏదైతే చెప్పినారో మేము అదే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమని చెప్పేసి రమావతు మధు అనే పర్సన్ ఏమని చెప్పాడు, మన ఎనికేళ్ళ మేడం ఉంది, ఆమె ఒకసారి వచ్చేస్తుంది సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర, వాళ్ళ ఊరు దగ్గరనే, మంగ్లీ గారి వాళ్ళ ఊరు దగ్గరనే సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకోవడం కూడా జరిగింది డోన్లో. అండ్ గుత్తి దగ్గర నుంచి రైట్లో తీసేసుకుంటే జొన్నగిరి రోడ్లో మంగ్లీ గారి వాళ్ళ విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గరికి నేను వెళ్ళాను. అక్కడ శివ అనే పర్సన్ అక్కడ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి సొంత ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ మంగ్లీ గారి వాళ్ళ తమ్ముడు సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాడు, అంతా చూసుకున్నాడు. ఇదంతా నువ్వే చూసుకోవాలంటే మధు చెప్పాడు. అవన్నీ చూసిన తర్వాత మదిరేట స్వామికి వెళ్ళాం. ఇలా ఇలా జరిగింది, ఇదంతా అలా జరిగేసింది. ఆమెని ఎప్పుడు పరిచయం చేపిస్తున్నాడంటే, ఎప్పుడైతే మనం ఫుల్ అయిపోయి ఆడ కొబ్బరికాయ కొట్టడం ఓపెనింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆమె వస్తుంది. అంతవరకు ఆమె రాదు. దేని ఓపెనింగ్? సిమెంట్ ఫ్యాక్టరీకి 5.5 కోటి కట్టారనమాట. దాన్ని చూపించేసేసి ఈ దగ్గర జనాల దగ్గర ఎవరైతే డబ్బు ఉందో డబ్బులంతా తీసుకెళ్లి అక్కడ పెట్టడం. అండ్ అక్కడ పెట్టిన తర్వాత ఆ ఓపెనింగ్ అప్పుడు మాకు చూపిస్తాడని చెప్పడం హైలైట్ మాకు చెప్పడం జరిగింది. వాసవి ట్రెండ్స్ గచ్చిబౌలి దగ్గర ఉంటది అనమాట. కోకాపేట అనుకుంటది. గచ్చిబౌలి టోల్ గేట్ దాటంగానే ఉంటది. అది 15th ఫ్లోర్. అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్, మంగ్లీ గారి వాళ్ళ అపార్ట్మెంట్. ఆమె ఉన్న ఇన్స్ట్రుమెంటిస్ట్, ఆమె వాడుకునేది చేసుకునేది అదంతా అక్కడ చూపించాడు. 5-6 సార్లు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది మంగ్లీ గారిది అపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది అంటారని. మంగ్లీ గారిని కలవడం జరిగిందా? ప్రత్యక్షంగా మాకు ఎప్పుడు మంగ్లీ గారిని కలవడం ఎప్పుడు చేయలేదు. మాకు ఎప్పుడైతే అడుగుతున్నాడో అక్టోబర్ 2వ తారీఖు 2025 అక్టోబర్ 2వ తారీఖు ఎంగేజ్మెంట్ రమావతు మధు, మంగ్లీ గారి వాళ్ళ చెల్లెలు, చిన్న చెల్లెలు, ముగ్గురు చెల్లెళ్ళు వాళ్ళు. అండ్ ఆ చిన్న చెల్లెలికి ఆమెకి ఉంది. అప్పుడు వాళ్ళు కనబడతారు. అప్పుడు వాళ్ళు వచ్చి కనబడతారు. మాకు మేజర్ గా చెప్పించడం అంటే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ ఊరు దగ్గర మనం తీసుకోవడం జరిగింది. అక్కడ ఓపెనింగ్ అన్నప్పుడు మనందరికీ పరిచయం చేస్తుంది అంటే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న మిర్యాలగూడలో ఉన్న హాస్పిటల్ తీసుకుంటున్నాము, మంగ్లీ గారు మేము తీసేసుకుంటామని మాకు చెప్పాడు. అచ్చంపేటలో స్కూల్ ఒకటి చెప్పాడు. అండ్ పబ్బు సాస్ బిల్డింగ్ ఉంది. సాస్ బిల్డింగ్ క్రౌన్ బిల్డింగ్ అంటారు. దాని వెనకాలనే పబ్బు కడుతున్నారు. అండ్ ఆ పబ్బు దగ్గరికి తీసుకెళ్లడం, చూపించడం, ఇదంతా మేము కలిసి ఇదంతా చేస్తున్నాం అని చెప్పడం. ఇంకొకటి ఒక స్టూడియో ఒకటి ఓపెన్ చేయాలి, ఆ స్టూడియో తొందరలోనే అవుతుందని ఇవన్నీ మాకు చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రతి వాళ్ళు మీడియా వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, మంగ్లీ గారిని చూసినారా, మంగ్లీ గారు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఇంకెక్కడ కనపడతారు వాళ్ళు. మాకి మీ చూడడమే చెప్పడమే దాన్ని గట్టిగా మేము నమ్మినాం. మంగ్లీ గారి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాం. అది కూడా టోల్ బూత్ నుంచి ముందరికి వెళ్తుంటే, అంటే సర్వీస్ రోడ్ లో వెళ్తుంటే రైట్ సైడ్ లో వెళ్ళేసేసి వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. మంగ్లీ గారి వాళ్ళ అపార్ట్మెంట్ పైన ఉంటది. ఆమె వాళ్ళ చెల్లెలు వచ్చింది, రమావతు మధు పెళ్లి చేసుకుని అమ్మాయి అక్కడికి వచ్చింది అనమాట. నేను డ్రైవింగ్ సీట్ లో ఉన్నా, మధు పక్క సీట్ లో ఉన్నాడు, ఫార్చ్యూనర్ కారు మధుది. అండ్ వెనకాల ఒక 2-3 కూర్చున్నారు అనమాట. ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు చూపించాడు, అన్న సార్ నేను చేసుకున్న అమ్మాయి ఏమైనా సార్ అంటే, అమ్మ బాగున్నారమ్మా, సార్ తెలుసా అని అడిగినాడు. సార్ తెలుసానంటే, హిమకాంత్ రెడ్డి సార్ కదా, నువ్వు చెప్తుంటావు కదా ఎప్పుడు సార్ అంటారని, దాంట్లో కూడా చూశానని చెప్పింది. అప్పుడు ఆమెకి చెప్పాను నేను, అమ్మ మా పిల్లోని బాగా చూసుకో, ఇప్పుడిప్పుడే బిజినెస్ లో గ్రోత్ అవుతున్నాడు, మా ఆశలన్నీ పెట్టినామమ్మా, మీ మీద మా ఓని బాగా చూసుకో, ఎక్కడంటే ఇక్కడ రాత్రులు తిరుగుతున్నాడు అంటే నేను బాగా చూసుకుంటాను సార్. ఎవరు? మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు, పెళ్లి చేసుకునే అమ్మాయి ఆమె చెప్పడం. దిగుదామంటే కనుక దిగేది వద్దులేండి సార్ అంటారని, మళ్ళీ వెళ్ళిపోదామంటని 10 నిమిషాలు ఆమె అట్టనే మాట్లాడింది. ఇంకా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత మేము మళ్ళీ రివర్స్ తీసేసుకుని వచ్చేసి అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయినాం, వాసవి ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయినాం. ఇది జరిగింది. ఆయన అనడం ఏంది, ఇవన్నీ డబ్బులు కూడా మాకందరికి, వీళ్ళందరూ దాదాపు 130-140 మంది జనాలకు కూడా వాళ్ళ పేరు ఎప్పుడైతే చెప్పారో, పేరు చెప్పడం వల్ల వీళ్ళందరూ రావడం అనేది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, మాకు ఆశలు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది. మేము కలిసిన తర్వాత కూడా మాకు ఇవన్నీ రాపించడం, ప్రాంసర్ నోట్లు రాయడం. అండ్ ఫిబ్రవరి 13/2/2026 ఆయన రాసింది ఇది, ఆయన సంతకం చేసింది ఇది, ఆయన డేట్ రాసేసి పెట్టేసినాడు. మొత్తం అమౌంట్ అంతా ఎవరెవరు ఎంత ఇచ్చినారంటే దీంట్లో రాసుకున్నాం అనమాట మేము. ఇది 100% ఆర్ మధు, రైట్ అండి, 8,14,50,000 రూపాయలు. ఇవన్నీ దానికి సాక్ష్యాలు ఏంటిదంటే, ఇక్కడున్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది అన్న. ఏంది అసలు మీ ఇష్యూ ఏంటి? డబ్బులు పెట్టామన్నా మేము GNI గోకులానంద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో
డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం మేము ఒక పార్ట్నర్ టైప్ గా. ఇందులో కనీసం అంటే చాలా మందిని ఇదే చెప్పిండు, మీకు 3 సెంట్స్ ల్యాండ్ ఇస్తాం, 3 సెంట్స్ ప్లాట్ రూపంలో 5 లక్షలకు ఒక ప్లాట్ ఇస్తాము, దానికి ఇంట్రెస్ట్ 5 రూపీస్ లాగా ఇస్తాం అని ఎవరు మాతో పాటు ఒక ఎంప్లాయీగా పనిచేసిన ఆయన్నే మధు రతోరు ఇలా చెప్పిన తర్వాత మేము ఫస్ట్ వినలేదు. తర్వాత మాకు ఖచ్చితంగా దోన్లోకి వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీ కొని అక్కడ కంపౌండ్ అంతా కన్స్ట్రక్షన్ చేసిండు. అదే మధు, భారత్ చౌహాన్, శైలజ చౌహాన్, వీళ్ళు ముగ్గురు 15 కోట్లకి దాన్ని తీసేసుకున్నారు సార్ సిమెంట్ ఫ్యాక్టరీ. అక్కడ మాకు అందరిని తొలకొచ్చి మేము ఎవరైతే 10 లక్షలు పెట్టినాం, నేనైతే అక్షరాల 10 లక్షల రూపాయలు పెట్టాను. మీరు సొంతంగా 10 లక్షలు పెట్టారు? 10 లక్షలు పెట్టాము. 2 ప్లాట్లు ఇస్తారు, 3 సెంట్స్ లాగా ల్యాండ్, రిజిస్ట్రేషన్. ఎవరిని నమ్మి పెట్టారు మీరు? మధు రాథోర్. మధు రాథోర్కి మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారని మేము అడిగాం. మా వెనుక శివ అనే వ్యక్తి ఉన్నాడు, మంగ్లీ అనే ఆయన ఉంది. వాళ్ళు స్కూల్స్ గానీ, హాస్పిటల్ గానీ, క్లబ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దానిలో వచ్చే రిటర్న్స్ మీకు ఇంట్రెస్ట్ తరపున ఇస్తాము, ల్యాండ్స్ కూడా ఇస్తాం అని ఒక పర్సన్ 5 లక్షలు, 10 లక్షలు, ఒక ఆయన 80 లక్షలు, ఇట్లా మా గద్వాల కాడికి 5 కోట్ల వరకు పెట్టేసాం. 5 కోట్ల వరకు మా గద్వాలు, కర్నూలు, దూరం ఇట్లా పెట్టిన తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేయాలని 2 నెలల నుంచి పిలుస్తున్నాం. ఈ రోజు వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అని డైరెక్ట్ GNI కంపెనీ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎండి అంటే మంగ్లీకి, శివాకి వేరే ప్లేస్మెంట్ చేయాలి, వాళ్ళు ఇండైరెక్ట్ గా ఉండరు. మెయిన్ పార్ట్నర్ గా ఎవరెవరు ఉన్నారంటే ఎండి రతోర్ అనేవాడు ఎండి, ఆయన వాళ్ళ బామార్ది భరత్ చౌహాన్ అనేవాడు CEO, వాళ్ళ వైఫ్ శైలజ అనే ఆమె డైరెక్టర్. వీళ్ళు ముగ్గురు చెప్పేసి మేము ముగ్గురం ఇట్లా చూసుకుంటాము అంత వాళ్ళ రిలేషన్ కి ఇచ్చారు. మాలో ఎవరికి ఎంప్లాయ్మెంట్, మా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకుపోయి మంగ్లీ అపార్ట్మెంట్ లో పెట్టిన వీడియోస్ కానీ, అక్కడ పెట్టి కౌంట్ చేసేది కానీ. ప్రతిసారి మంగ్లీ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు మరి? ఇప్పుడు మీకు వాళ్ళ పార్ట్నర్లు చెప్పారు, మీకు మంగ్లీ మోసం చేయలేదు కదా, మీకు రాము ఆయన పేరు ఏం పేరు? మధు రాథోర్, భరత్ చౌహాన్, శైలజ రెడ్డి, వాళ్ళు మోసం చేశారు కదా, మీరు మంగ్లీ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ ముగ్గురే మాకు చెప్పారు సార్, మీరు ఎక్కడి నుంచి తెస్తారని మేము వాళ్ళని అడిగాము. మా డబ్బులు తీసుకుపోయి మీరు మాకు ఎట్లా కడతారు రిటర్న్స్, ల్యాండ్ ఎక్కడి నుంచి ఇస్తారా అంటే మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారని అడిగినప్పుడు చెప్పారు వాళ్ళు, మా దగ్గర మంగ్లీ ఉంది, ఆమె పెద్ద సింగర్, చిన్నగా ఉన్నప్పటి నుంచే కష్టపడి వచ్చింది, ఆమె వచ్చింది, ఆమె సపరేట్ ఉండదని కూడా మేము అడిగాం. మీకన్నా ముందరనే ఆమెనే ఇన్వెస్ట్ పెట్టి ఆమె ఈ బిజినెస్ లో ఇండైరెక్ట్ గా ఉన్నారు, మీరు ఇచ్చే డబ్బాలో మేము అక్కడనే పెట్టి కౌంటింగ్ కూడా చేస్తామని చెప్పారు. సో మాకు డౌట్ వచ్చి మాలో సీనియర్స్ అలా పోయి ఆడ చూశారు, వాళ్ళని అడిగారు, ఆమెను వీడియో తీసుకుందామని, సెల్ఫీ తీసుకుందామని అడిగాం. సెల్ఫీ ఏం అవసరం లేదు, మా వాళ్ళు ఉన్నారు కదా, మధు రాథోర్ ఉన్నారు, భరత్ చౌహాన్ ఉన్నారు, శైలజ చౌహాన్ ఉన్నారు అని చెప్పే వాళ్ళ నమ్మకం మీదే ఈ రోజు మంగ్లీ దగ్గర ఫోటో దిగలేకపోయినాం. లేదనుకో మాలో ఖచ్చితంగా వాళ్ళని అడిగి సెల్ఫీ గానీ, వీడియో గానీ ఖచ్చితంగా ఇచ్చాను. ఈ రోజు ఆ అపార్ట్మెంట్ వీడియోలో తీసుకునేది కారణం కూడా బలంగా వీళ్ళ నుంచి అయితే లేదు. ఎవరైతే వాళ్ళు ఎవరి పేరు అయితే మనతో చెప్పారో అదే మీడియా ద్వారా గానీ చెప్పుకుందాం అనే ఆశతోనే మేము చెప్తున్నాం సార్ మీడియాకి. నాకు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు, నేను సాధారణంగా సేద్యానం చేసుకుంటా, చేయని పని, డిగ్రీ 2nd ఇయర్ డిస్కౌంట్ చేశాను. తర్వాత ఒక ఆర్గానిక్ కంపెనీలో గుమాస్తా పని చేస్తా సార్. ఇంకోటి సార్, మధు అనే వ్యక్తి నెల రోజులు ఫోన్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, ఇలా పలానా కంపెనీ ఉంది, ప్లాట్ ఇస్తాం మీకు, మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తాం, మీరు బాగా మీతో పడుతున్నాం. ఇప్పుడు నా దగ్గర 2 సంవత్సరాలు ఒకటే కంపెనీలో పనిచేసాం, ఎందుకు నమ్మకూడదు అనే ఒక ఆశ మీదే నమ్మి పెట్టాను సార్. ఈరోజు ఇంత నమ్మకంగా గొంతుకు వస్తాడని మేము అనుకోలేదు. మాకు కనీసం ఇప్పటి వరకు కాంటాక్ట్ లో ఉండి 20 రోజులు ఎప్పుడైతే కర్నూలు FIR చేసామో ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్. ఇప్పటికి 3 నంబర్లు మార్చేసిండు, 4వ నంబర్ కూడా మంగ్లీ డైరెక్ట్ ఫోన్ చేశాడు. 3 నంబర్లు ఎవరు సుబ్బు సార్ లాయర్, ఆయన ఎదురుగా మంగ్లీకి మీకు ఉందంట సంబంధం అంటే, ఆమె వేరే ఆలోచన లేకుండానే డైరెక్ట్ ఫోన్ చేశారు. ఎవరికి? మధు రాథోర్కి. వీళ్ళ డబ్బులు తీసుకున్నామంట కదా, వీళ్ళ లెక్క ఏముందో మొత్తం ఇచ్చేసేయి, నా పేరు కూడా ఇన్వాల్వ్ చేశారని అంతలకల్లా వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడినారు. సరేలే ఇచ్చేస్తా, నేను అన్ని సెటిల్మెంట్ చేసేస్తా, నాకు 2 days టైం. అక్కడ మాట్లాడారు సార్ ఎదురు, మేము బయట ఉన్నాం. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఇచ్చాము. సో ఇదంతా తతంగం అంతా మంత్లీ హయాంలో శివ మంగ్లీ ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. ఇండైరెక్ట్ గా కూడా ఎందుకంటే ప్రతి మేము ఇచ్చే డబ్బల వాళ్ళ అపార్ట్మెంట్ లోనే కౌంటింగ్ చేశారు వాళ్ళు.
ఆ ప్రూఫ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్, వీడియోలతో సహా ఉన్నాయి. ఉమ్, ఆ భరత్ చౌహాన్ అనేవాడు పక్క ఫ్రాడ్ వాడు. ఉమ్, సీఈఓ నేనున్నా అని ఆయన మాకు చెప్పి నమ్మకం ద్రోహం చేసిండు. ఆయన 1వ తారీఖు కల్లా పేమెంట్ వేస్తామని. ఉమ్, ఎందుకు 1వ తారీఖు కల్లా వేయలేదు అని నంబర్ తీసుకుంటే ఆయన ఉమ్, మీకు కాల్ పట్టుకుంటాను, మీకు ఖచ్చితంగా చేస్తాను, నన్ను నమ్మండి అది అని 2 FIRలు మానిపించిండు ఆయన. ఉమ్, 2 FIRలు చేసేటివి మానిపించిండు. ఉమ్, ఈ రోజు మన సుబ్బు లాయర్ అడ్వకేట్ గా మా దగ్గరికి ఇంత ప్రాబ్లం తీసుకురాకుంటే మమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు మేము సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది సార్. ఉమ్. డబ్బు ఎందుకంటే లైఫ్ మోసపోయాం. మొత్తం దళనే పెట్టారు కదా. 10 లక్షలు సార్, నన్ను ఒక గుమాస్తా పని చేస్తే రోజుకి 400 నాకు. ఉమ్, 10 లక్షలు ఒక నెలలో సేన్ ఐకం పెట్టి తెచ్చినాను. ఉమ్, ఇప్పుడు సేన్ వాడు 1 సంవత్సరం టైం ఇస్తారు మనకి, ఉమ్, ఐకి గీ రిజిస్టర్ చేసి అంటాడు. ఉమ్, ఈడ మనకి ప్లాటు రాలేదు, ఇంట్రెస్ట్ రాలే. ఉమ్, వాళ్ళు చేసిన మోహన్కి వాళ్ళు ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు. ఉమ్, మొత్తం మాదే, మా పార్ట్నర్, మీరు అందరు పార్ట్నర్లు అని కూడా చెప్పారు. ఉమ్. 2 months వరకు మీ అందరిని పార్ట్నర్ అని చెప్పేసి ఓన్లీ కేవలం వాళ్ళే ముగ్గురు. ఎండిగా నేనుంటున్నా, చీఫ్గా ఈయన ఉంటున్నాడు, ఉమ్, డైరెక్టర్ గా ఈమె ఉంటుంది. ఉమ్, వీళ్ళు ఉన్నా కూడా ఎక్కడి నుంచి మీరు రెట్టింపు తెచ్చిస్తారు మాకు ల్యాండ్ ఎక్కడి నుంచి అంటే ఉమ్, ఫ్యాక్టరీ చూపెట్టారు సార్. Hmm. మెయిన్ రీజన్ ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా ఉంది. ఉమ్, దానికి కనీసం అంటే 8 లక్షల ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఉమ్, రెడీ చేసి ఆ మిషన్ రన్ కావడానికి ఉమ్, ఎవరు ఎండి మధే ఉమ్, మధు. 8 లక్షలు పడింది ట్రాన్స్ఫార్మర్. అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అసలు? మీకు ప్రాపర్టీ కావాలా, మీరు కట్టిన డబ్బులు కావాలా? మాకు డబ్బులు కావాలా సార్. ఉమ్, అది ఇక్కడ ఏదైతే దోన్లో ఉందో ఫ్యాక్టరీ, ఉమ్, దాని గురించి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉందా ఏంది ఉమ్, వాళ్ళ దగ్గర అంటే డబ్బులు కూడా ఉన్నాయి సార్. వాళ్ళు కరెక్ట్ రీజన్ చెప్తలేరు. ఉమ్, మీడియా ద్వారా ప్రశ్నిస్తాం ద్వారా Hmm. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ మనోబలం దెబ్బతిని Hmm. ఎంతో ఉందో మాకు వస్తుందని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.